మొదటి రాజుల గ్రంథం 13:18. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా చాలు. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. దేవా, చదవబడిన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీరు నాతో హెచ్చరించి మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నడిపించి నీ కొరకు సత్య సాక్షులుగా నిలబెట్టమని, మహిమ పొందమని, దేవాని రక్తమాంసములు తీసుకున్న యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈనాడు విశ్వాసులు వారి మనసుల్లో నిశ్శబ్దంగా ఒక ప్రశ్న కదలాడుతుంది, మెదులుతూ ఉంది. ఏంటంటే, దైవజనులు అబద్ధం ఆడతారా? ప్రవక్తలు అబద్ధాలు ఆడతారా? వారి బోధలు అబద్ధమవుతాయా అనేది. పిల్లరా, ఈ ప్రశ్నకు ప్రస్తుత మూలవాక్యం మనకు సూటిగా సమాధానమిస్తున్నది. ఎందుకంటే ఇక్కడట, నేనును నీ వంటి ప్రవక్తనే అని చెప్పి ఆ చివరి పదాన్ని ఏంటంటే, అతనితో అబద్ధమాడగా ఉందా లేదా? అంటే ప్రవక్తలు కూడా అబద్ధమాడతారు, బోధకులు కూడా అబద్ధమాడతారు అనేది మనకు లేఖనము తెలియజేస్తున్నది. పిల్లరా, ఈనాడు అందరూ బోధకులే, అందరూ ప్రవక్తలే, అందరూ పిలువబడిన వారే. మాకు ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు, మేము సేవ చేస్తున్నాం, మేము గొప్ప దైవజనులము అని అలా చెప్పుకున్నవారు చాలామంది ఉన్నారు. చూశాను కూడా, మీరు చూసుంటారు. పిల్లరా, మళ్ళీ వీళ్ళందరినీ దేవుడే పిలిస్తే వీళ్ళ బోధల్లో మాత్రము వేరువేరుగా ఉంటాయి. వారి విశ్వాసాలు వేరువేరు. వారు చెబుతున్నటువంటి బోధ ఒకరికొకరు పొంతన ఉండదు. మళ్ళీ వీళ్ళందరినీ దేవుడే ఏర్పాటు చేశాడట. దేవుడే ఏర్పాటు చేస్తే దేవుడు అందరికీ ఒకే రకంగా చెప్తాడు, ఒక సత్యాన్ని చెప్తాడు. అతనికేమో 2 రెళ్ళు 4 అని చెప్పేసి ఈ బోధకునికి 2 రెళ్ళు 6 అని చెప్తాడా దేవుడు? చెప్పండి. అందరికీ సత్యమే చెప్తాడు. కనుక ఇప్పుడు విశ్వాసులు ఏమనుకుంటారంటే, అది సావే కదా, అతను సేవకుడే కదా, అతను చెప్తుంది బైబిలే కదా, ఆ దేవుడి వాక్యమే కదా, అతను ఎందుకు అబద్ధాలు ఆడుతారు అని గ్రుడ్డిగా నమ్ముతారు. దైవ సేవకులు అబద్ధాలు ఆడరు, ప్రవక్తలు అబద్ధాలు చెప్పరు అని నమ్ముతారు. కానీ బైబిల్ చెప్తుంది ఇక్కడ, నేనును నీ వంటి ప్రవక్తనే. ఆ ప్రవక్త ఏమన్నాడు? లాస్ట్కి అబద్ధమాడేనట, అబద్ధమాడక. కనుక పిల్లరా, చాలామంది బోధకులు, చాలామంది ప్రవక్తలనబడిన వారు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరు అబద్ధ బోధకుడు, ఎవరు సత్య బోధకుడు, ఎవరు దేవుని యెహోవా ప్రవక్త, ఎవరు శాతాను యొక్క ప్రవక్త అనేది కూడా ఈనాటి భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘ విశ్వాసులు జాగ్రత్తగా కనిపెట్టాలి. మన దేవుడు అవునని చెప్పి కాదని అనేవాడు కాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. మరియు ఏంటమ్మా?
2 కొరింథీ 1:19 19 మా చేత అనగా యేసు ప్రభువారట అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. హల్లెలూయా. అవునంటే అవునే అంటాడు, కాదంటే కాదంటాడు. ఆ బోధకుని ఒక సత్యాన్ని బయలుపరిచాక ఈ బోధకుడు కూడా అదే సత్యం చెప్తాడు. అక్కడ ఒకలా చెప్పాను లేదు, ఇక్కడ ఒకలా చెప్తాను లేదు అని ఆయన. సంఘము ఆరాధన క్రమం ఇలా ఉండాలని దేవుడు నియమించాడు. పక్క సంఘానికి వెళ్ళేసరికి నేను అక్కడ అలా ఉండమని చెప్పాను అని అండు. ఏదైనా సరే అపోస్తులు ఆరాధించిన క్రమంలో ఉండాలి. అపోస్తులు వేసిన సిద్ధాంత పునాది మీదనే సంఘం కట్టబడాలి. అంతే తప్ప అక్కడొకలాగా ఇక్కడొకలాగా దేవుడు మాట్లాడడు. కానీ వీరు మాట్లాడుతారు. దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకున్న వారే, నేను బోధకుడను, నేను ప్రవక్తను, నేను అపోస్తులుడను, నేను గొప్ప స్పీకర్ని, ప్రసంగికుడను అని చెప్పుకున్న వారు మాత్రము అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉంటాయి. దానిని బట్టి మరి వారు అబద్ధపు మాటలు, అబద్ధపు బోధ చేస్తున్నారని అర్థమవుతుంది. కాబట్టి ఈనాటి విశ్వాసుల యొక్క ఉద్దేశం ఏంటంటే, దైవజనుని దేవుడు ఘనంగా వాడుకుంటాడు కనుక ఆయన బోధించిన సిద్ధాంతం అంతా, బోధ అంతా దేవుడు ఆమోదముద్ర వేశాడండి. ఎందుకంటే అతను మీటింగులో మాట్లాడినప్పుడు ఎంతమంది వచ్చారు? 10,000 మంది వచ్చారు. పెద్ద పెద్ద లైటింగులు, ఎన్ని కుర్చీలో, ఎన్ని ఆటోలో, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి దేవుడు ఎంత ఘనంగా తను వాడుకుంటున్నాడంటే, మరి తన నోట నుండి అబద్ధం ఎందుకు వస్తుంది? గొప్ప సేవకుడై ఉంటాడు, గొప్ప భక్తుడై ఉంటాడు. కాబట్టి అతను చెప్పింది అంతా సత్యమే అయి ఉంటుంది అని అమాయకంగా నమ్ముతున్న విశ్వాసులు ఉన్నారు. కానీ ఇక్కడ చెప్తుంది లేఖనం ఏంటంటే, నేను నీ వంటి ప్రవక్తనని చెప్పి అబద్ధం ఆడాడట. చదివామా మూలవాక్యములో? చాలా జాగ్రత్తగా వినండి, ఇది మనకు అవసరమైనవే. కాబట్టి ప్రియులారా, ఒక దైవజనుడి యొక్క సేవా ఫలములను బట్టి అతని బోధ, అతని సిద్ధాంతము కరెక్ట్ అని మనము తీర్మానించకూడదు. అంటే బయటికి కనిపించే సేవా ఫలం, ఒక పెద్ద 4 చర్చిలు కడతారు, లేదా 1,00,000 మంది పట్టే ఒక చర్చి కడతారు. ఒకప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తే ఇప్పుడు విమానాల మీద తిరిగి వస్తున్నారు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. ఎందుకంటే అయ్యగారు చాలా గొప్పవారు కాబట్టి, పరిపూర్ణుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి దేవుడు అంతగా వాడుకుంటున్నాడు అని పై మెరుగులు. తన సంఘానికి 10,000 మంది, 50,000 మంది వస్తారు కాబట్టి అతడు చెప్పిందంతా కూడా ఏంటట? సత్యమే అని నమ్మేటటువంటి వారు ఉన్నారు. అలా నమ్మడానికి వీలు లేదు. ప్రియులారా, పైకి కనిపించేటటువంటి సేవా ఫలాలను బట్టి అతడు చేస్తున్న బోధ, అతడు చెబుతున్న సిద్ధాంతం అంతా నిజమే అని తీర్మానించకూడదు. ఒక బోధకుడి యొక్క సిద్ధాంతము, తన యొక్క బోధ సరి అయినదో కాదో తేల్చి చెప్పాల్సింది లేఖనాలు, వాక్యాలు. ఆస్తులు, బళ్ళు, విమానాలు, ప్రజలు, లైటింగులు, మహాసభలు కాదు. ఆ సేవకుడు చెబుతున్న బోధ దుర్బోధ, సత్యబోధ కాదా అని తీర్మానించాల్సింది ఏదండి? దేవుని లేఖనాలే. ప్రియులారా, ఎంత శక్తిగల డైనామిక్ సేవకుడి సిద్ధాంతాన్నైనా సరే మనము ఉన్నపాటున పైన కనిపించేటటువంటి మెరుగులను బట్టి, సేవా ఫలమును బట్టి
తాను చేస్తున్న స్వార్థను బట్టి, తాను ప్రసంగించినప్పుడు అనేకమైన ఆత్మలు వచ్చిన దానిని బట్టి, లేదా తన సంఘంలో ఉన్నటువంటి ఆ 20,000 మంది జనాభాను బట్టి అతను చెప్పిందంతా సత్యమే అని మనము నమ్మడానికి వీల్లేదో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇది. ఈ అంచకాలములో సార్వత్రిక సంఘానికి అవసరమైన హెచ్చరిక మనకు కూడా. పిల్లరా, ఈనాడు ఒక సేవకుణ్ణి, తన బోధను, సిద్ధాంతాన్ని మనము వాక్యపు వెలుగులో, లేఖన కాంతిలో పరిశీలించాలి. కానీ ఈనాడు క్రైస్తవులు అలా పరిశీలించడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. చాలామంది భయపడుతున్నారు. అమ్మో, అంత పెద్దయ్య గారు చెప్పిందేమో మన లేఖనాల్లో పరిశీలన చేయాలా, చూడాలా, పరిశోధించాలా, అమ్మవద్దు, మనం ఎంతటి వాళ్ళం అని భయపడుతున్నారు. పిల్లారా, ఈనాడు సార్వత్రిక సంఘానికి అనేకమైన కృపావరాలు కలిగి భూమి మీద అనేక గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల ద్వారా చేయిస్తున్నాడు. చాలా సంతోషం. కానీ ఈనాడు పిల్లారా, వాక్య పరిశోధన సామర్థ్యములో కూడా ఆదిమ సంఘపు స్థాయికి ఈనాటి సంఘం వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని వరాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఏ స్థాయిలోకి వెళ్ళాలండి? ఆదిమ సంఘము వాక్య పరిశోధన సామర్థ్యములో కూడా ముందుంది. అపోస్తుల కార్యము నాటి సంఘం, ఈనాటి సంఘము కూడా వాక్య పరిశోధనలో కూడా ఆ స్థాయికి చేరాలి. అవసరం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, గమనించండి, దేవుడు సౌలుగా ఉన్న పౌలుని పిలుచుకున్నాడు. పిలిచి, నీవు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండు అని తనకు అభిషేకించి, పిలిచి, వరములిచ్చి బహుబలముగా వాడుకున్నాడు దేవుడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. పిల్లారా, ఆ దినాలలో ఎటు చూసినా పౌలు భక్తుని యొక్క పరిచర్యే కనబడుతోంది. ఎక్కడ విన్నా సరే అతను బోధించే బోధనలే మారుమ్రోగుతున్నాయి. అతడు చేసినటువంటి ఆ సేవలో వేలాది మంది రక్షించబడ్డారు. ప్రియులారా, తన సేవను గురించి చెబుతుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏం చేశారట? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసి అపోస్తులుడుగా దేవుడు నియమించి అన్ని అద్భుతాలు చేశాడు. ఎవరండి? అపోస్తులుడైన పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చేశాడు, బాగానే ఉంది. ఇంకా పిల్లలు మీరు గమనించినట్లయితే అదే అపోస్తుల గారు 19వ అధ్యాయంలో 11 నుండి 20 వరకు చూస్తే, పౌలు చేతిలో ఉన్నటువంటి రుమాలు కానీ, నడికట్టు కానీ, ఆ చిన్న రుమాలు తగిలినా కూడా రోగులు బాగుపడిపోయేవారు, దెయ్యాలు పారిపోయేది. ఎప్పుడైనా గమనించారా? ఒక రుమాలు తీసుకొని ఆ రోగి మీద, అంటే పౌలు వాడిన రుమాలు తీసి రోగి మీద వేస్తే రోగి బాగుపడిపోయాడు. పౌలు కట్టిన నడికట్టు తీసి పిల్లరా దెయ్యం పట్టిన వారిని పెడితే పారిపోయి దెయ్యాలు. పౌలుని దేవుడు అంత బలముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహాభక్తుడు అపోస్తులుడైన పౌలు. అయితే వారేమో బెరయాకు వెళ్ళారు, పౌలు, శీల. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి త్వరగా అమ్మా. రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా పిల్లరా?
గొప్ప సేవ చేసినటువంటి ఆ అపోస్తులుడైన పౌలు శీలయు ఎక్కడికి వచ్చారట? బెరయా అనే పట్టణానికి వచ్చారు. పట్టణానికి వస్తే పౌలు చెప్తున్నాడు వాక్యాన్ని. పౌలు వాక్యాన్ని చెప్తుంటే ప్రియులారా, బెరయా పట్టణములో ఉన్న విశ్వాసులు అపోస్తులుడైన పౌలు చెబుతున్నటువంటి బోధ లేఖనానుసారంగా ఉందా లేదా అని పరిశీలిస్తున్నారట. హల్లెలూయా! అర్థమైందండి? అర్థమైందా? ఎక్కడ అపోస్తులుడైన పౌలు ఈ బెరయా సంఘస్థులు విశ్వాసులు, బెరయా పట్టణంలో విశ్వాసులు, సాధారణమైన విశ్వాసులు, భక్తులు. ఈ భక్తులు ఎవరిని పరిశీలిస్తున్నారు? అపోస్తులుడైన పౌలు చేసిన ప్రసంగాలు, బోధలన్నీ కూడా పరిశోధిస్తున్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! వింటున్నావమ్మా రేపుక? ఏటి వింటున్నావు? అటు చూస్తున్నా. ఎవరి గోల వాళ్ళది, ఎవరి మాలోకం వాళ్ళది. వినండి జాగ్రత్తగా. మహా గొప్ప సేవ చేసినటువంటి అపోస్తులుడైన పౌలు కదా, తన చేతి రుమాలు నడికట్టు గుడ్డ అది తీసి దెయ్యాల మీద ఇలా ఇస్తారు. దెయ్యాలు పారిపోయేవి, రోగుల మీద ఇస్తే రోగాలు పారిపోయి స్వస్థత చేకూర్చబడేది. వేలాది మంది తన సేవలో రక్షించబడ్డారు. ఎక్కడ విన్నా అతని పేరే, అతని బోధే వినిపించేది, అతని కటౌట్లే అన్నట్టుగా. అటువంటి సేవకుడు బెరయా పట్టణానికి వచ్చినప్పుడు బెరయాలో ఉన్న సంఘస్థుల దగ్గర ఈయన చెబుతుంటే పౌలు కోసం విన్నారు, అతని బోధ వింటున్నారు. కానీ పౌలు చెప్పిన బోధ అలా ఉన్నవో లేవో అనుకొని లేఖనాలలో పరిశోధిస్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద మీటింగుల్లో ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగికుల యొక్క బోధన ఎందుకు సంఘస్థులు కానీ విశ్వాసులు కానీ పరీక్షించట్లేదు? ఆదిమ సంఘము వాక్య పరిశోధనలో వెళ్ళినట్లుగా ఈనాడు సార్వత్రిక సంఘం కూడా బోధలను కూడా పరీక్షించాలి. పైపెచ్చి ఒకవేళ పరీక్షించారనుకో, సహోదరి విమలమ్మ ఒకసారి అడిగారట అక్కడ, అయ్యా మరి పలానా అపోస్తుల కార్యములు ఎప్పుడు పౌలు కోసం చెప్తున్న పౌలు సౌలు కానీ ఇంకేమి లేదా, ఏ మ్యాటర్ లేదా, అది నాకు చెప్పవా, నాకు డౌట్ వచ్చింది అని అడిగితే పక్కనున్న విశ్వాసులు కరిసేస్తున్నారు. హై, దైవ సేవకుని అలా అడగొచ్చా? అలా అడగొచ్చా ఎదిరించి? ఏమో నువ్వు చెప్పేవా లేదా నాకు? నిన్ను సాతాన్ అన్నాడు మళ్ళీ అడిగేసరికి. చూసా, వాళ్ళ దృష్టికి ఇలా అడిగిన వాళ్ళందరూ సాతాన్లు. కానీ పరిశుద్ధాత్మ దేవుని దృష్టికి ఎంతటి మహా డైనామిక్ స్పీకర్ అయినా, దేవుని చేత బహుబలముగా వాడబడిన దైవజనుడైనా, అతని ప్రసంగం వినడానికి లక్షలాది మంది వచ్చిన వ్యక్తులకైనా సరే, అతని ప్రసంగము బైబిల్లో సత్యమా అసత్యమని పరిశోధించే విశ్వాసుల్ని ఈ లోకము ఏమంటున్నారండి? గర్విష్ఠులు, పొగరు, లేదా సాతాను అనొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఆ విశ్వాసుల్ని, బెరయా పట్టణంలో ఉన్న విశ్వాసుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడో తెలుసా? తెస్సలోనికలో ఉన్న వారందరికంటే ఘనులు అన్నాడు ఆయన. హల్లెలూయా! ఏమన్నాడండి? ఘనులు. పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్న పేరు ఘనురాలు, ఘనులు మీరు. అలా పరిశోధించి అడిగితే లోకం దృష్టిలో, ఈ దద్దమల దృష్టిలో మనకు పొగరనుకోవచ్చు, అలా మాట్లాడవచ్చు, ఎదిరించి అని అడగొచ్చు, సాతాను అనొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు నేను ఎవరట? అలా పరిశీలన చేస్తే మనం ఘనులమాట. రాయించాడు అది, దేవుడైనా రాయించాడు అది. చదవండి ఆ మాట. ఏమన్నాడు? వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో పౌలు చెబుతున్నటువంటి వాక్యాన్ని వింటున్నారు, అంగీకరిస్తున్నారు. అయితే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిరోజు
వాక్యములో లేఖనాలను పరిశోధించారట. అదే అండి నిజమైనటువంటి విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పరిశీలన చేయాలనుకుంటే ఇక్కడ ఏముంది? మూలవాక్యాలు చదివా. మొదటి రాజుల గ్రంథం 13:18 ఏముంది అక్కడ? నేనును నీ వంటి ప్రవక్తను అని చెప్పేసి అబద్ధం ఆడాడట. అర్థమైందండి? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని చేత వాడబడిన మహాదైవజనులు మాటలను కూడా లేఖనముతో పరీక్షించాలి. ప్రవక్తలు కూడా అబద్ధము చెబుతారా అనంటే ఎంత పెద్ద బోధకుడైనా ఒక్కోసారి అబద్ధం చెప్తాడు. అదే లేఖనం చెప్తాడు. అలా మరి తప్పండి. మనం అంత పెద్ద సేవ చేశారు, ఆయన మాట్లాడితే లక్షలాది మంది ఆ మీటింగ్లకు వచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద లైటింగ్లు పెడుతున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి. టీవీల్లో చూసిన అతని ప్రసంగాలే, ఎక్కడ చూసినా అతని ప్రసంగాలే, అతను చెప్పిందంత సత్యమేనండి అని నువ్వు పై మెరుగులు చూసి నమ్మావా, మోసపోతావు. అందుకే అక్కడ దేవుడు ఆ మాటని హెచ్చరించి చెప్పాడు, నేను నీ వంటి ప్రవక్తనే అని చెప్పి అబద్ధం ఆడాడట. ఏమా రేపుకమ్మ వింటున్నావా? సంపూర్ణమ్మ వింటున్నావా? ఎలియాజర్ గారు అసలు ఆ సందర్భం ఏంటో మీకు చెప్తే అసలు అర్థమవుతుంది, వినండి. దేవుడు యూదా ప్రవక్తను, అంటే యూదా జనాంగంలో ఒక యవ్వన ప్రవక్తని పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయిల్లో షోమ్రోన్లో రాజధాని చేసుకున్నారు కదా యరొబాము, బేతేల్లో దేవతా విగ్రహాలు పెట్టి బలులర్పిస్తున్నాడు, తనతో ఇలా ప్రకటించి వెళ్ళు, నువ్వు సర్వనాశనం అయిపోతావు, బలిపీఠం కూలిపోద్ది అని ప్రకటించి వెళ్ళు. ఇదిగో వెళుతున్నావు కానీ అక్కడ నువ్వు అన్నపానములు ఏవి పుచ్చుకోకూడదు, నీరైనా పుచ్చుకోవద్దు. తర్వాత నువ్వు వెళ్ళిన దారిని మరలా తిరిగి రాక, వెళ్ళిన దారిని రాక వేరే దారిన నువ్వు రావాలి, వెళ్ళి ప్రకటించి వెళ్ళు అని దేవుడు ఆ యూదా జనాంగంలో ఒక యవ్వన ప్రవక్తను పంపించాడు. సరే బయలుదేరాడు. తెలుసు కదా మీకు, 2 రాజ్యాలుగా విడిపోయింది ఇజ్రాయిలు ప్రజలు. ఒకటేమో యరొబాము, ఇంకోటేమో రెహబాము. రెహబాము ఎవరు కొడుకు? సొలొమోను కొడుకు, దావీదు మనవడు. అతను వచ్చేసి తిక్క సమాధానం ఇచ్చేసరికి దావీదుతో మనకి స్వాస్థ్యం లేదనుకొని 10 గోత్రాల వారు వేరే రాజ్యంగా స్థాపించుకున్నారు. యూదా గోత్రం, ఇంకో గోత్రం, 2 గోత్రాలు మాత్రము యూదులుగా ఉండిపోయారు. అప్పుడు యూదులుగా ఉన్న యెరూషలేములో దేవాలయం ఉన్నది, వీళ్ళేమో ఇజ్రాయిల్గా వేరైపోయి రాజధానిగా ఏం చేసుకున్నారు? షోమ్రోన్. మర్చిపోకండి, ఎన్నోసార్లు చెప్తున్నాను చరిత్ర. అంటే ఒకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రాగా విడిపోయినట్లుగా. అర్థమైందా? ఇప్పుడేమో ఒక రాష్ట్రానికే 2 ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా ఒకే జనాంగానికి 2 రాజులు. దావీదు మనవడైనటువంటి రెహబాము యూదులను ఏలుతున్నాడు, అంటే సొలొమోను కొడుకు. 10 గోత్రాలు వేరైపోయారు కదా. ఎందుకు వేరైపోయారు అదంతా అడగండి, బైబిల్ చదువుకోండి, చాలాసార్లు చెప్పాను. ఈ 10 గోత్రాల మీద రాజుగా యరొబాము ఉన్నాడు. ఈ యరొబాము రాజకీయ లబ్ధి కోసం ఏం చేశాడు? అరే యెరూషలేముకి వెళ్ళి బలులు అర్పించాలి, పండగ అక్కడే చేయాలి, మనకు దేవాలయం లేదు, ఏళ్ళ కోసం నేను అంత దూరం ఎందుకు వెళ్తారు? యెరూషలేముకి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఆరాధనలు ఎందుకు చేస్తారు, బలులు అర్పిస్తారు? నేను ఇక్కడే మీ కొరకు గుడి కట్టిస్తాను, అలాంటి గుడి, ఇక్కడే మీరు బలులు అర్పించండి అని బేతేల్లో పూజలు స్టార్ట్ చేయించాడు. చూసారండి? ఎందుకు ఈ ప్రజలందరూ సొలొమోను కొడుకు దగ్గర ప్రజలు హృదయాలు మారిపోద్దని భయంతో నన్ను ఖాతరు చేయరని. చూడండి రాజకీయ లబ్ధి. అప్పుడు ఏం చేశారంటే, సరే ఈ యరొబాము పూజలు ధూపాలు వేయడానికి మొదలెట్టాడు. దేవుడు కోపం వచ్చింది, ఎల్లు చెప్పమని. అప్పుడు ఎవరు బయలుదేరండి? యూదా దేశం నుండి ఒక యవ్వన ప్రవక్త బయలుదేరి హెచ్చరించాడు. ఒకటో వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటగా యరొబాము ఆ బలిపీఠమున వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమును ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒకడు శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలము యొక్క యాజకుల
యాజకులను, ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలిగిపోవుటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త యొక్క సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విన్నాడు. వెంటనే ఇదిగో ఆ యోధా ప్రవక్తను పట్టుకోండని చెయ్యి చాపాడు. అలాగే చెయ్యి చాపగానే చెయ్యి ఎండిపోయింది. చెయ్యి ఎండిపోతే తిరిగి వెనక్కి తీసుకోవడానికి కూడా బలం చాలలేదు. కిందటి వారం చెప్పాను, గుర్తుందా? సిద్కియా ఏం చేశాడు? మీకాయా ప్రవక్తను చంప మీద కొట్టాడు కదా, అవునా? ఎవరండి ఆయన? ఆహాబు, యెహోషాపాతు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళే ముందుగా ఈయన వద్దని చెప్తాడు కదా, గుర్తుందా? మర్చిపోయారా? ఇదే రాజుల గ్రంథంలో చెప్పాను. ఇప్పుడేమో ఈయనేం చేస్తున్నాడు? రాజు కదా, అతను బంధించండి అని చెప్పేసరి అతని చెయ్యి ఏమైందటమ్మా? వినుగ్రేస్ ఎండిపోయింది. అరే, నా చెయ్యికి నేను వెనక్కి లాగలేకపోతున్నాను, దయచేసి బాబు ప్రవక్త గారు నా కోసం ప్రార్థించమంటే సరే ప్రార్థన చేశాడు. ఎవరు? ఇతనే. ప్రార్థన చేయగానే దేవుడు ఇతని యొక్క మాట విని మరల యరొబాము చెయ్యి బాగుపడింది. అప్పుడు యరొబాము రాజు ఏం చేస్తారంటే, అయ్యా ప్రవక్త గారు, మీరు యోధా దేశం నుంచి వచ్చారు, మీ రాజుగారి దగ్గర నుంచి దేవుడు చెప్పిన మాట చెప్పారు, బాగానే ఉంది, మా ఇంటికి రండి, భోంచేయండి, చక్కగా విందు ఆరగించండి, కొంత బహుమానం కూడా ఇస్తాను, హ్యాపీగా తీసుకెళ్ళండి సార్ అని చెప్పేసరికి, అమ్మో ఈ ఊరిలో భోజనము కానీ పానము కానీ తినకూడదని, అలాగే నేను వచ్చిన దారిన వెళ్ళకూడదని, వేరే దారిలో వెళ్ళాలని యెహోవా చేత నేను సెలవు పొందాను. నీ రాజ్యంలో నాకు సగం ఇచ్చిన, నీ ఇంటి ఆస్తులో సగం ఇచ్చేసిన, నేను మాత్రం రాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు ఈ యోధా యవ్వన ప్రవక్త. ఈ సంగతి ఆ ఊరిలో వాళ్ళందరూ తెలిసిపోయింది. బాబోయ్, యోధా దేశం నుంచి మన దేశానికి వచ్చాడు ఆయన చెప్తే ఆ బలిపీఠం నిజంగా అలా కూలిపోయి ఆ యొక్క బుగ్గి ఒలికిపోయింది. మన రాజుగారు ఇలా ఆయన పట్టుకోండి అని చెప్పేసరికి అతని చెయ్యి ఎండిపోయింది. మరలా అతను ప్రార్థన చేస్తే చెయ్యి బాగుపడిపోయింది. అయ్యో, గొప్ప ప్రవక్తే, నిజమైన ప్రవక్తే అని ఆ నోట ఈ నోట అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అదే ఊరిలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఏం ప్రవక్త? ముసలుడైపోయాడు అన్నమాట. అలాగా ఒక్కోసారి గమనించండి, ప్రవక్తల్లో కూడా అసూయలు ఉంటాయి. పేరు ఎవరికి వచ్చేసింది ఇప్పుడు? అర్థమైందా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అరే ఎవరా, నేను ఇక్కడ ప్రవక్తను ఉంటుండగా అంత గొప్ప కార్యం చేశాడు, అతని కోసం చెప్పుకోవడం పెట్టి ఎటుపోయాడు. ఆ ఇద్దరు కొడుకులు వచ్చారు, నాన్న ఏంటి ఆ ప్రవక్త చెప్పింది ఇలా జరిగింది. అలాగా, సరే ఇతను ప్రవక్త, ముసలోడు. ఎటుపోయారు వాళ్ళు? అటుపోయారు అనగానే ఈయన నాకు గాడిద గంత కట్టండి, అటు వెళ్ళాలంటే గాడిద మీద ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి తను వచ్చే దారి కంటే ముందుగా అయిన వెళ్ళి ఓ మస్తకి వృక్షం కింద కూర్చున్నాడు ఈ ముసలి ప్రవక్త. చూశాడు, వస్తున్నాడు అతనే. బాబు, యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్త మీరే కదా? అవునండి. అలాగా, అయ్యో ఏంటయ్యా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోతావా? నువ్వు మా ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసి అలసట తీర్చుకొని తర్వాత వెళ్ళొచ్చు. అబ్బాయి, నేను అలా చేయకూడదు, ఎందుకంటే నేను దేవుడి చేత సెలవు పొందొచ్చాను. ఆ శాపగ్రస్తమైనటువంటి ఊరిలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు, వచ్చిన దారిని రావద్దు, వేరే దారి మళ్ళీ రావాలి. ఈ దారి వెళ్ళావా, వచ్చినప్పుడు అలా రాక వేరే దారికి మళ్ళీ వెళ్ళు, మన ఊరు వచ్చేసాయి అని చెప్పారు. కాబట్టి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను, నేను నీతో రాను. అయ్యో, నేను నీ వంటి ప్రవక్తనే. ఇప్పుడు 18వ వచనం మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? ఈ స్టోరీ చెప్తేనే మీకు అది అర్థమైందా లేదా? అయ్యో, నేను నీ వంటి ప్రవక్తనే. భలే వాడవయ్యా నువ్వు. దేవదూత నా దగ్గరకు వచ్చి, యోధా ప్రవక్త వస్తుంటాడు, తన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమని యెహోవా దూతకు చెప్తే దూత వచ్చి నాకు చెప్పారు, కాబట్టి రావయ్యా అని పిలిచాడట. కానీ ఆ పిలవడం అబద్ధమట.
అర్థమైందా? అప్పుడు ఈయన ముందు సంశయం, ఆలోచన, డౌట్. దేవుడు వద్దన్నాడు, అక్కడ తినొద్దన్నాడు. ఈ ప్రవక్త అంటాడు, ఈయన బాగా అనుభవం, అంటే తల పండిపోయినట్టుకుంది, ఆత్మీయతలో గొప్ప సేవ చేసి ఉండొచ్చు, నేను నిన్నగాక మొన్న వచ్చాను, ఇతను అబద్ధం ఆడతాడా? ఆడే అవకాశం లేదు, పెద్దవారు కదా, గౌరవిద్దాం, ఏం చెప్పినా నిజమే చెప్పుంటారు అని పై మెరుగును చూసి మురిసిపోయి మోసపోయి, అలాగా అయితే పదండి అని వెళ్ళిపోయాడు. అంతే. వెళ్ళి భోజనాన్ని కూర్చొని ఓ ముద్దో 2 ముద్దలో నోట్లో పెట్టగానే ఆ ముసలి ప్రవక్తను దేవుడు పిలిచాడు. ఇలారా, చిత్తం ప్రభువా, చెప్పు, నేను వద్దన్న పని, శాపగ్రస్తమైనటువంటి పట్టణములో పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోవద్దు అని చెప్పిన నా మాట మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి త్రోవలో చచ్చిపోతాడు అతను చెప్పని చెప్పేసరికి వీళ్ళు వచ్చారు. అయ్యా తిన్నారా? తిన్నాను సార్. ఇక నీ శల్యములు, నీ శరీరము మీ పితరుల యొక్క సమాధి వరకు చేరదు, ఎందుకంటే మధ్యలో నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే దేవుడు వద్దన్నటువంటి పని నువ్వు చేసావు. అక్కడ తినొద్దంటే నువ్వు తిన్నావు కాబట్టి నా దగ్గర వచ్చి నువ్వు తిన్నావు కాబట్టి ఇక నీవు నీ ఊరు వరకు చేరవు, చచ్చిపోతావు అని చెప్తే, సరే ఈయన ఏదో చెప్పాడు అనుకొని అదే గుర్రం మీద, గాడిద మీద గంత కట్టి పంపిస్తే దారిలో సింహం వచ్చి ఆ యవ్వన ప్రవక్తను చంపేసిందన్నమాట. అది సందర్భం. ఎక్కడ చూసారా పిల్లారా? ఒకవేళ అతడు చెప్పింది నిజమా అబద్ధమా అని పరీక్షించాలి కదా. ఎవరు? యవ్వన ప్రవక్త పరీక్షించాలి కదా. పరీక్షించకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? శాపగ్రస్తమైన ఆ యొక్క త్రోవలో గర్జించే సింహం, మరణాన్నిచ్చే సింహం, నిన్ను మిరింగివేసే సింహం దారిలోనే ఉందే. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రోజున బోధలు పరీక్షించకపోతే, ఆ ముసలి ప్రవక్త బాగా అనుభవంలో పండిపోయారు కదా, ఇంత ఆస్తులు సంపాదించారు కదా, ఎంతో సేవ చేశారు కదా, విమానాల మీద తిరిగారు కదా, అన్నీ నిజమే అయ్యుండొచ్చు అని ఆధారపడ్డాం అనుకో, లేఖనాల మీద నిర్లక్ష్య పెట్టామనుకో, ఏం పర్లేదు అనుకున్నాం అనుకో, సాతానుగాడు ఎలా మింగుతాడు? ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహముల అబద్ధ బోధల ద్వారానే చేస్తాడు. ఒక్క అబద్ధాన్ని ఏమన్నాడండి? ఎంత గొప్ప వ్యక్తి ఈ యవ్వన ప్రవక్త, యూదా ప్రవక్త. రాజా, నీ భోజనము పంచభక్ష పరవన్నాలు, నీ ఇంటిలో సగం ఆస్తి నాకు ఇచ్చిన, నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోను అన్న వ్యక్తి చిన్న అబద్ధ బోధకి సర్వనాశనం అయిపోయాడు. అర్థమవుతుందా? అర్థమైందా? అంటే అబద్ధ బోధలు ఎంత డేంజరో ఒకసారి ఆలోచించండి. అందుకే మనము బోధను పరీక్షించాలి. అన్ని బోధలు కూడా నిజమే అని నమ్మకండి. నేను చెప్పింది కూడా నిజమే అని చెప్పకండి. నేను మీకు ఎప్పుడు చెప్తాను, ఇదిగో లేఖనం ఇలా సెలవిస్తుంది బిడ్డ అని చెప్తాను లేదా? మీకేం చెప్తానండి? ఎప్పుడు వాక్యం ఇలా సెలవిస్తుందమ్మా, మనం అలా చేద్దామంటా లేదా? గుర్తుందా లేదా? మాలోకంగా ఉండకండి, ఈ లోకంలో ఉండండి. ఎందుకంటే పిల్లరా, రాజు ఇచ్చే బహుమానాన్ని తిరస్కరించిన ఆ యూదా ప్రవక్త ఒక అబద్ధాన్ని నమ్మి నాశనమైపోయాడు. మీరు దేవుని కొరకు అన్నీ సమర్పించవచ్చు, త్యాగం చేయొచ్చు, కానీ ఒక అబద్ధ బోధ నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది జాగ్రత్త పడకపోతే. పౌలు కంటే గొప్పవారు ఉన్నారా? పౌలు చేసిన సేవలో ఈ గుడ్డ రోగుల మీద వేస్తే రోగాలు పోయేవి, స్వస్థపరచబడేవారు. అదే టవలు ఆ నడికట్టు వేస్తే దెయ్యాలు పారిపోయేవి, విడుదల పొందేవారు. ఎక్కడ చూసినా అతని ప్రసంగాలే, ఎక్కడ విన్నా సరే అతని కోసమే. అంత బహుబలముగా దేవుడు వాడుకున్నాడు అపోస్తలుడైన పౌల్ని. అదే పౌలు బెరయా పట్టణానికి వస్తే అక్కడ విశ్వాసులు, అయ్యా పై కనిపించే సేవలన్నీ అలాగే ఉంటాయిలే, అసలు ఆయన చెబుతున్నటువంటి బోధ లేఖనాలు ఒప్పుకుంటున్నాయిలో చూద్దామని పరిశీలించారు. హల్లెలూయా. అలాగా ఆ యూదా యవ్వన ప్రవక్త పరిశీలిస్తే తన ప్రాణాలు పోయేదా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అందుకే మీరు బోధలు పరిశీలించాలి. సతీష్ కుమార్ గారు చెప్పిన బోధ అయినా పరీక్షించాలి, లేఖనాల
లేఖన కాంతిలో, వాక్యపు వెలుగులో. యేసన్న గారు చెప్పిన, జాన్ వెస్లీ గారు చెప్పిన, దీవెనయ్య గారు చెప్పిన, స్టీవెన్ గారు చెప్పిన, ఓఫీరాయ్ గారు చెప్పిన, నేడి చెప్పిన బోధ లేఖనాలలో పరిశీలన చేస్తే సత్యమేదో అసత్యమేదో మీకు తెలుస్తుంది. ఆ మార్గములో, శపితమైన మార్గములో, శపించబడిన పట్టడము మార్గములో పొంచి ఉన్నటువంటి ఆ గర్జించే సింహానికి మనం బలి అవ్వం. పరిశీలించాలి. పరిశీలించలేదు. ఎవరితను ఎందుకు పరిశీలించలేదు తెలుసా? చూశాడు, అతని ముసలి మొహాన్ని చూశాడు. ఈయన చాలా అనుభవం ఉండొచ్చు, దేవుడితో ఎన్నో సంవత్సరాలు గడిచి ఉండొచ్చు, అద్భుతమైన సేవ చేసి ఉండొచ్చు. బహుశా ఇతను ఎందుకు అబద్ధం ఆడతారు, సీనియర్ మోస్ట్లే అని మోసపోయాడు. కాబట్టి ప్రవక్తలు అబద్ధం ఆడతారా, ఆడరా? కాబట్టి మనము అది అబద్ధమా నిజమా అని పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? లేఖనాలలో పరిశోధించాలి. ఎవరిలా? బెరయా పట్టణపు సంఘ విశ్వాసులులా. ఈనాడు సార్వత్రిక సంఘములో, మన సంఘములో అలాంటి వారైతే వారిని దేవుడు ఏమంటాడో తెలుసా? వీరు ఘనులు అంటాడు ఆయన. అలా పరిశోధించడం తప్ప అండి కాదు. పరీక్షించుటయే న్యాయము, అది మనకు క్షేమము. ప్రార్థన చేద్దాం, తల వంచండి.